పాకిస్తాన్ భారత్ మధ్యన ప్రశాంతతే ఉంది. అలాగని ఉద్రిక్తత అంతర్లీనంగా ఉంటానే ఉంటుంది. కాల్పుల విరమణ అన్నటువంటిది ఒప్పందం అప్పట్లో పాకిస్తానే ప్రపోజ్ చేసింది. షాబాజ్ షరీఫ్ వచ్చాకనే ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత అప్పటి నుంచి కాల్పులు జరగట్లేదు. అప్పుడప్పుడు ఎవరన్నా చేయి దాటినా మళ్ళీ మనం హెచ్చరిస్తాం నడుస్తోంది. అయితే నిన్న సరిహద్దులలో పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపిందని, వెంటనే భారత సైన్యం తిప్పికొట్టిందని, పాకిస్తాన్లో ఉన్నటువంటి సైన్యం అనేక మంది ప్రాణాలు కోల్పోయారని మీడియాలో హైలైట్, దాన్ని బేస్ చేసుకుని సోషల్ మీడియాలో కూడా హైలైట్ అయింది. ప్రాక్టికల్గా ఎప్పుడు చేస్తుంటారు వీళ్ళు అంటే, పాకిస్తాన్ వాళ్ళు కాల్పులు భారతదేశంలోకి వాళ్ళ దేశానికి సంబంధించిన తీవ్రవాదుల్ని ప్రవేశపెట్టేటటువంటి సందర్భంలో చేస్తుంటారు. వాళ్ళని పంపించేటందుకు ఒకవైపు కాల్పులు పాల్పడతారు. ఆ టైంలో మనమంతా అటు ఉన్నప్పుడు రెండో వైపు నుంచి తీవ్రవాదుల్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తారు. దానికి మన దగ్గర ప్లాన్ బీలతో కంట్రోల్ చేస్తూ వస్తున్నాం. అందులో ఇప్పుడు అంతా బోర్డర్స్ పటిష్టంగా ఉంచారు. ఇట్లాంటి టైంలో జరిగినటువంటి కాల్పులకు సంబంధించినటువంటి వార్తలు సంచలనం సృష్టిస్తే అదేమీ లేదని భారత సైన్యం చెప్తోంది. సరిహద్దుల్లో ఏది కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ జవాన్లు ఉల్లంఘించినట్టు వార్తలు రావడం కలకలం సృష్టిస్తే, పూంచ్ జిల్లాలోని మెందార్ సెక్టార్లో బుధవారం రాత్రి పాకిస్తాన్ సైనికులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపితే భారత జవాన్లు గట్టిగా తిప్పుకొట్టారని, పాక్ సైన్యానికి భారీగా ప్రాణ నష్టం వాటిల్లని కొన్ని ప్రసార మాధ్యమాలు వెల్లడిస్తే అందులో ఎలాంటి వాస్తవం లేదని భారత సైనిక అధికారులు గురువారం స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఎల్ఓసి వద్ద కాల్పుల విరమణ ఒప్పందం యథాతథంగా కొనసాగుతుందని చెప్పారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. ఎల్ఓసి సమీపంలోని ఐఈడీ పేలుడు సంభవించినట్టు అనుమానిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి చిన్న చిన్న ఘటనలు సాధారణమైన స్పష్టం చేశారు. ఇరుపక్షాల మధ్య కాల్పులు కానీ భారీ ఆయుధాల వినియోగం కానీ జరగలేదని తేల్చెప్పారు. నియంత్రణ రేఖ వద్ద భారత సైనిక బలగాలు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నాయని సైనిక అధికారులు తెలియజేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని 2021 ఫిబ్రవరి 25 నవీకరించారు. అప్పటి నుంచి ఎల్ఓసి వద్ద కాల్పులు చోటు చేసుకున్న ఉదంతాలు అంతగలేవు. అరుదుగా కాల్పులు జరిగిన వాటి తీవ్రత తక్కువ. ఇరుపక్షాలు ఒప్పందానికి కట్టుబడి ఉంటున్నాయి. వాస్తవంగా ఇంకొక ఇది కూడా అనిపించింది. ఎందుకంటే మోడీ అమెరికా వెళ్ళటం, అక్కడ ఎప్పుడు అట్లాంటి ఇంపాక్ట్ ఉన్నా సరే పాకిస్తాన్ వాళ్ళు సంబంధించినటువంటి సైన్యం ఓవర్ యాక్షన్ చేస్తుంటుంది. అట్లా ఏమైనా చేశారా అన్నటువంటి సందేహం వచ్చింది. అదేమీ లేదన్నటువంటిది సైన్యం చెప్తుంది, భారత సైన్యం.